శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, అమ్మ ఈరోజు మనకు పంపిన సందేశం ఏంటో తెలుసుకుందామండి. బిడ్డ, ఖచ్చితంగా ఈ మార్చి నెలలో 11వ తేదీన బుధవారం నాడు రేపు ఉదయం లోపే నీ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కన్నీళ్ళన్నీ కూడా మటుమాయం చేస్తాను. అలాగే నీ మనసులో తెలియనటువంటి ఒక ఆనందాన్ని నింపుతాను అని దుర్గమ్మ ఈరోజు సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రేపటి రోజు నీ వీడియో మీ దాకా వచ్చిందంటే అదైతే యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం కాదండి. నిజంగా ఎవరో తెలియదు కానీ ఆమె భక్తులు ఎల్లవెల్లాడుతూ కన్నీళ్లతో ఆమె పాదాల చెంత చేరి దుర్గమ్మని ఈ సమయంలో ఎవరో దీనంగా ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టే దుర్గమ్మ స్వయంగా రాలేక ఈ సందేశ రూపంలో తన భక్తులకి ఇది వినిపిస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలండి. ఒక్క క్షణం ఆగమ్మ, కలవరపడవద్దు. రేపు ఉదయంలోపు నువ్వు ఊహించినటువంటి ఒక అద్భుతమైన శుభవార్త నీ తలుపు తట్టేలా చేస్తాను. అంతేకాదు ఈ రోజంతా కూడా నువ్వు పడినటువంటి బాధకు తప్పకుండా నేను ముగింపు అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఈరోజు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు పూర్తిగా వింటేనే నువ్వు పొందేటువంటి ఆనందం ఏంటనేది నీకు అర్థమవుతుంది. చివరి వరకు నా మాటను ఆలకించే ప్రయత్నం చేయి బిడ్డ. ఎన్నాళ్ళుగానో ఒక విషయం గురించి నీవు లోపల విపరీతంగా మదన పడిపోతూ ఉన్నావు. నా మొర నీకు వినపడ్డం లేదా అని ఎన్నోసార్లు ఆకాశం వైపు చూసి అడిగినటువంటి రోజు లేదు. నీ ఓపిక నశించినటువంటి సమయంలో, నీవు నమ్మకం కోల్పోయిన తరుణంలో ఇదిగో నేను నీ చెంతకొచ్చాను అని ఎన్నోసార్లు చెప్పాలని పరీక్షించాను. నీ నిరీక్షణ ముగిసేటువంటి సమయం ఆసరమైంది. నీ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళను నేను వేరి పారేస్తాను. నీవు వెళ్ళేటువంటి దారిలో నీకు తెలియకుండానే నేను నీ వెనుక ఉండి మరీ నేను జాగ్రత్తగా కాపాడుకోబోతున్నాను. చూడు బిడ్డ, రేపు ఉదయం సూర్యోదయంతో పాటుగా నీ జీవితంలో ఎంతో అద్భుతంగా కొత్త వెలుగులు రాబోతున్నాయి. అంతేకాదు నువ్వు అనుకున్నటువంటి ఒక పనిని, ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా మంచులా కరిగించేలా చేయబోతున్నాను. 9 అనేది నా సంఖ్య, నాకు ఇష్టమైనటువంటి సంఖ్య. కాబట్టి నవవిధ భక్తులకు ఇది నా నిదర్శనం. రేపు ఉదయాన్నే నేను ఇప్పుడు చెప్పినటువంటి సమయంలోపు నీకు ఏదో ఒక వార్త, ఒక సమాచారం అనేది తప్పకుండా నీ దగ్గరికి వచ్చేటువంటి ఒక వ్యక్తి లేదా ఇంకా ఎవరైనా నీకు తెలిసినటువంటి వారు నీ ముఖంలో చిరునవ్వు నింపుతారు. ఆ వార్త నువ్వు వినగానే నువ్వు పొందే ఆనందం ఉంటుంది చూడు, అది నాకు ఇచ్చేటువంటి దక్షిణగా నేను స్వీకరించబోతున్నాను. నువ్వు గదిలో ఒంటరిగా కూర్చొని ఎంతో ఎక్కువ కన్నీరు పెట్టుకున్నప్పుడు నీ భుజంపై నేను చేయి వేశాను, కానీ నువ్వు గుర్తించలేదు. అయితే నన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదని చెప్పి నీవు బాధపడినప్పుడు నీ ఆత్మలో నేను అడుగడుగున కూడా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాను. ఇకపై ఆ కన్నీరు అనేది ఆనంద బాష్పాలుగా తప్పకుండా మారబోయేటువంటి క్షణం రాబోతుంది. గత జన్మల కర్మల వలన కొన్ని కష్టాలు నీకు ఎదురయ్యాయి, ఒప్పుకుంటాను. కానీ చూడమ్మా, నువ్వు నాపై చూపించినట్టు అంచెలంచెమైనటువంటి విశ్వాసం ఉంది చూడు, అది ఆ కర్మల తీవ్రతను తగ్గించిద్ది. తల్లి, రేపు నువ్వు అందుకోబోయేటువంటి శుభవార్త ఉంది చూడు, అది నీ యొక్క కర్మల సంఖ్యను తెగిపోయేలా చేయబోతుంది. అయితే నీకు రేపు ధనం రావచ్చు, లేదా నువ్వు కోరుకున్న కోరిక నెరవేరవచ్చు, పదవి రావచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతిని నేను నీకు ప్రసాదించబోతున్నాను. రేపు ఉదయం నుండి నీ మనసులో ఉన్న ఒక పూర్తి అలజడి అనేది తగ్గిపోయేలా చేస్తాను. ఒక రకమైనటువంటి ప్రశాంతత నిన్ను ఆవహించేలా చేస్తాను. నీ కష్టాలని అన్నింటినీ నీకు దూరం చేస్తానని దుర్గమ్మ ఈరోజు తన భక్తులు చెప్తున్నారండి. ఏ బిడ్డ అయితే ఈరోజు దుర్గమ్మ ఆసరా కావాలనుకుంటున్నారో ఆ తల్లి నా అనుగ్రహం అయితే నువ్వు కూడా గుర్తుంచుకోవాలి. లోకం నిన్ను తప్పు పట్టినా నీవు ధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. ఆకలితో ఉన్నవారికి నువ్వు పెట్టినటువంటి పట్టెడన్నం, మగ జీవుల పట్ల నువ్వు చూపించినటువంటి కరుణ, ఇవన్నీ కూడా నా దగ్గర లెక్కలో రాసుకొని ఉన్నాను. అందుకే నీవు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువే నీకు నేను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నిజంగా జరుగుతుందా, ఇదంతా కూడా నాకు అంటే ఒక సందేహం అనిపిస్తుందని చెప్పి అనుకోవద్దు. నా మాట ఎప్పుడు కూడా అసాధ్యం కాదమ్మా. నేను నిన్ను రోజునే నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ కష్టాలు తీరే రోజు రేపటి రోజు నుండే ప్రారంభం. రేపు ఉదయం 9 లోపు నువ్వు పొందే ఒక విజయం ఉంటుంది చూడు, అది నీ జీవితంలో ఒక మైలురాయిగా తిరిగిపోతుంది.
రేపు ఉదయం నిద్ర లేవగానే నా నామాన్ని ఒక్కసారి స్మరించు. ప్రశాంతంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు. ఎవరితో కూడా వాదించే ప్రయత్నం చేయవద్దు. నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభం నీ దగ్గరికి నేనే పంపిస్తాను. చూడు బిడ్డ, భయం అనేది విడిచిపెట్టు. నేను ఉన్నానుగా. నీ భారం అంతా నాపై వేయమ్మా. రేపు ఉదయం లోపు ఆ శుభవార్త నువ్వు విన్న తర్వాత నువ్వు పొందే ఆ తృప్తిని చూసి నేను ఎంతగానో మురిసిపోతాను. నువ్వు ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చూడు బిడ్డ, ఈ లీలను నువ్వు పూర్తిగా విన్న తర్వాత నీకు నా సంపూర్ణ ఆశీస్సులు దక్కుతాయి. ఇలాంటి మరిన్ని ఎక్కువ మాటలు నువ్వు ప్రతిరోజు కూడా ఆలకిస్తూ ఉండాలి. ఆలకించడమే కాదు, ప్రతి ఒక్క మాటను కూడా నువ్వు గుర్తుపెట్టుకొని పాటించే తీరాలి. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, గందరగోళాలు అవన్నీ కూడా పూర్తిగా సమసిపోవాలి. నీకు ఎప్పుడు కూడా అంటే నీ మనసులో తెలియకుండానే ఏదో అలజడి నేను వెంటాడుతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నీ చుట్టూ ఎవరున్నా, ఎంతమంది ఉన్నా వాళ్ళని నమ్మటం లేదు. నిజమే, నువ్వు చేస్తున్న పని గొప్ప విషయమే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది వ్యక్తులతో నువ్వు మోసపోయావు. నమ్మినటువంటి వ్యక్తులు నిన్ను దారుణంగా మోసం చేశారు. అయితే నీ జీవితంలో జరుగుతున్నటువంటి అంటే నీ కళ్ళకు గంతలు కట్టి నిన్ను బలిపాసులా చేసుకొని చాలామంది వ్యక్తులు నీ ద్వారా లబ్ధి పొందారు. అయితే నీ గుండె మరింత వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది కదూ. ఇవన్నీ కూడా నిజంగానే నా జీవితంలో జరిగాయి. ఈ రోజున నీ వెంట, ఈ నోటి వెంట నేను వింటూనే ఒక్కొక్క మాట కూడా నా కంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పి అనుకుంటావు కదూ. నేను పదే పదే ఇలా ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో, ఎవరి కోసమైతే నీ కడుపు మార్చుకొని మరి సహాయం చేశావో వారే నీ వెనక గోతులు తవ్వారు. నీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు కూడా నీకు పదే పదే జ్ఞాపకం వస్తున్నారు. కానీ భయపడవద్దు. రాబోయే రోజుల్లో తప్పకుండా నీ యొక్క తలరాత పూర్తిగా మారిపోయేలా చేస్తాను. నీ శత్రులు పునాదులు రాజుల రాణుల తలెత్తుకొని నిలబడేటువంటి అద్భుతమైన మార్గదర్శనం మొదలు పెట్టబోతున్నాను. చూడు, నువ్వు ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరికి దగ్గర అవ్వాలనేది నేను నిర్ణయిస్తాను. నీ కర్మలు తొలగిపోయి అదృష్టం వరించడానికి మరెంతో సమయం లేదు. చాలా దగ్గరికి వచ్చావు. కర్మ ఫలితాలన్నీ ఇప్పటికే అనుభవించావు. చూడు, నువ్వు ఎప్పుడు కూడా భక్తితో, మంచి మనసుతో అన్ని రకాల సమస్యలు కూడా ఓర్పుతో ఎదుర్కొన్నావు. నేను నిజంగా నిన్ను అభినందిస్తున్నాను. ఇక నా మాటలు నీ హృదయానికి హత్తుకునేలా వింటూ ఉన్నావు కదూ. నీ జీవితం జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు కూడా చెప్పాను కదా. చూడు, నీ మెరడు చాలా చురుకైంది. ఇంతేకాదు, నీ యొక్క మాటలు కూడా ఏటు వ్యక్తులకు బాగా ఆకర్షించేలా ఉంటాయి. ఇక నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అనుభవించిన నరకం అదంతా కూడా నాకు బాగా తెలుసు. నీ పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎన్నిసార్లు గుండెలు పగిలేలా నువ్వు ఏడ్చావో. నేను ఎవరికి ద్రోహం చేయలేదే, ఎవరికి చెడు తలపెట్టలేదే, అందరూ నీ బాగుండాలని కోరుకున్నానే. మరి భగవంతుడు ఏంటి నన్ను ఇటువంటి వ్యక్తులకు అవకాశాలు ఇస్తున్నానని చెప్పి నీవు ఆకాశం వైపు ఎన్నోసార్లు చూస్తూ ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావో నాకు బాగా తెలుసు. నీ చేతిలో ఉన్నటువంటి ఆఖరి రూపాయి కూడా కష్టంలో ఉన్న వారికి తీసేసేటువంటి గుణం నీది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆపదలో ఉండి కాస్త సహాయం అడిగినప్పుడు ఎవరూ కూడా నీకు సహాయం చేసిన వ్యక్తి లేరు. ఎవరు కూడా చులకడంగా చూసారే తప్ప నీకు సహాయం చేయటువంటి ఆలోచనతో లేరు. పగలు రాత్రి కష్టపడి సంపాదించావు. నీ సంపాదనతో నువ్వు హాయిగా బ్రతకలేకపోతున్నావు. ఇది నిజమా కాదా? ఒక్కసారి నీ మనసును అడిగి చెప్పు. అసలు విషయానికి వస్తే నీకు వెన్నుపొడి పొడిచింది ఎవరు? నీ ఎదుగుదలను అడ్డుకొని నువ్వు బాగుపడుతుంటే చూసి ఏడ్చినటువంటి ఆ రాక్షసులు ఎవరనేది కూడా నీకు తెలుసు. చూడు, నీ పక్కనే ఉంటూ నీకు గోతులు తవ్వుతున్నటువంటి ఆ వ్యక్తులు వేరెవరో కాదు, నీ అత్యంత సన్నిహితులే కావచ్చు. అయితే వారిని నువ్వు గుర్తుపట్టి వారితో దూరంగా ఉండు. నీ ఆలోచనలకు ఇక్కడి నుండి పూర్తిగా విరామం చెప్పు. నీ అంత మంచివారు లేరని చెప్పి నీ ముందు పొగుడుతున్న వారిని ఇక కట్టిపెట్టు. నీ వెనకాల ఎవరైతే నిన్ను పొగిడారో వారే నీ గోతులు తవ్వుతున్నారు. కాబట్టి వారిని గుర్తించు. ఇంకా చెప్పాలంటే నీ జీవితము రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఆనంద నిలయంలాగా చేయబోతున్నాను. చూడు, నువ్వు పనిచేసేవాడు కావచ్చు, వ్యాపారంలో నీకు సాయం చేసినట్లుగా నటిస్తున్నవారు కావచ్చు, లేదా నీపై అధికారుల దగ్గర నీ యొక్క పేరు ప్రతిష్టలో భంగం కలిగించే విధంగా కావచ్చు. కొంతమంది వ్యక్తులు నేను రకరకాలుగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. వారి ఆటలు ఏవి కూడా నేను అడించేలా చేయను. నీ రహస్యాలను ఎవరికి చెప్పుకోవద్దు. నీ రహస్యాల వారికి ఆయుధాలుగా నువ్వే ఇవ్వద్దు. శత్రువుల యొక్క ఆట కట్టించడానికి, నీ కన్నీలకు ప్రతిఫలం ఇవ్వడానికి నేను ఒక గొప్ప మాయ అయితే చేయబోతున్నాను. కళత చెందవద్దు. నేను చెప్పాను కదా, రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక సునామీ లాంటి అద్భుతమైనటువంటి శుభవార్తల వర్షాన్ని కురిపించబోతున్నానని నీ జీవితంలో రాసిపెట్టుకో. అలాగే రేపటి నుండి మొదలయ్యేటువంటి కొన్ని పనులు నీకు కొంత విచిత్రంగా అనిపిస్తాయి. ఉదయం లేవగానే నీ మనసులో ఒక వింత,
ఒక బలమైనటువంటి ఆలోచన మొదలవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారి పట్ల నీకు ఒక బలమైనటువంటి అనుమానం మొదలవుతుంది. ఇక నీ కళ్ళ ముందు ఒక చిన్న సంఘటన కూడా చేసి చూపిస్తాను. నీకు ఆ రంగు కూడా కనిపిస్తుంది. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు, ఎవరితో కూడా గొడవపడవద్దు. అలాగే రేపటి నీకు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం ఇచ్చినటువంటి ఊహించిన విధంగా శుభవార్త పంపిస్తాను. ఇక కొంతమందికి అది నువ్వు దిమ్మ తిరిగిపోద్ది. నీకు దక్కేటువంటి ఆ మహర్దశ, ఆ మహాయోగం నిన్ను చూసి ఏడ్చేవాళ్ళే తప్ప ఎవరుండరు అని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారండి. దుర్గమ్మ పంపిన సందేశంలో చక్కటి పరమార్థం ఉందండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.